ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు ఏ అంశాల నిమిత్తము, ఏ అవసరతల కొరకు, ఎందు నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నావో, కానీ ఎంత ప్రార్థించినా కానీ, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ నీ యొక్క ప్రార్థనకి జవాబు నీవు పొందుకుంటం లేదా? దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదని నువ్వు కలవరపడుతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అవునేస్తమా? దేవాది దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ యొక్క ఆలోచనను బట్టి, నీ యొక్క జ్ఞానమును బట్టి, నీ యొక్క తెలివిని బట్టి నీవు ఆలోచించేది ఏదైతే ఉన్నదో అది ఇవ్వాలని మాత్రం అనుకోవడం లేదు. కానీ నువ్వు ఆలోచించిన దానికంటే 100 రెట్లు ది బెస్ట్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది కూడా ఆయన సమయంలోనే. అనేకసార్లు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే, నాకు వెంటనే జరిగిపోవాలి, వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి, వెంటనే ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి, ఇదే ప్రార్థన ఉంటుంది. కానీ దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతారు కదా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా, రొట్టెను అడిగితే రాయినిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి ఇచ్చేటువంటి వాటిల్లో శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు మీ యొక్క పరలోకపు తండ్రి వీటికన్నా ఎంతో శ్రేష్టమైనవే మీకు బహుమానముగా ఇవ్వబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ యొక్క ఆలోచన నీ యొక్క కనుదృష్టి మేరకు మాత్రమే ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచన నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, నీ భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుందో ఆయన ఆలోచన చేసి, ఆయన సమయములో ది బెస్ట్ది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఆలోచన చేయవలసింది ఒకటే, నా ప్రార్థనకి జవాబు రావడం లేదు, నా ప్రార్థనకి జవాబు ఆలస్యం జరుగుతుంది. ఇదే రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకి ఆలస్యం జరుగుతుంది అని అంటే కనుక, ఆ ఆలస్యం వెనక దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉన్నది. అది ఏమిటంటే, సంథింగ్ హీ ప్రిపేర్డ్ యూ. ఆయన నీ కొరకు శ్రేష్టమైనది, విలువైనది, బహుమానమైనది సంథింగ్ ఏదో బిగ్ గిఫ్ట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక బిగ్ గిఫ్ట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకొరకే ఆలస్యం జరుగుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవుడు నా కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారని నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఒక కంసాలి చేసేటువంటి ఆ యొక్క పని ఏ రీతిగా ఉంటుంది? చిన్న వస్తువులు తయారు చేయడానికి కొద్ది సమయం మాత్రమే పడుతుంది, కానీ పెద్ద వస్తువులు తయారు చేయడానికి మరి ఎక్కువ సమయం పడుతుంది. నువ్వు ఒకటే ఆలోచన చేసుకోవాల్సింది, నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు, ఆలస్యం జరుగుతుందంటే దేవుడు నా కొరకు సంథింగ్ ది బెస్ట్ ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు నా కోసం. కాబట్టి నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఆలస్యమైనా కానీ ఆయన సమయంలో
ది బెస్ట్ నేను పొందుకోబోతున్నాను నా దేవుడి దగ్గర నుండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, పరిశుద్ధాత్ముడు నీతోటి ఈ మాటలు మాట్లాడుచుండగా నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరాన్ని, ఆందోళనని నీ హృదయంలో నుండి తీసివేయి. ది బెస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఆయన సమయంలో దేవునికి అనుగ్రహించబోతున్నాడు.